బ్రేకింగ్ న్యూస్. స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ఆరోపణలు చేసిన శ్రీనివాసరావు ఎక్కడ? రాజమౌళి టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని శ్రీనివాసరావు వీడియో రిలీజ్ చేశారు. వీడియో విడుదలై 2 రోజులు గడుస్తున్నా శ్రీనివాసరావు జాడలేదు. అటు తనపై చేసిన ఆరోపణలపై ఇంతవరకు రాజమౌళి స్పందించలేదు. కనీసం ఆయన పిఆర్ టీం కూడా నోరు విప్పటం లేదు. శ్రీనివాసరావు 2 ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి. శ్రీనివాసరావు ఏమయ్యాడంటూ సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. రాజమౌళితో కాంప్రమైజ్ కోసమే శ్రీనివాసరావు వీడియో రిలీజ్ చేసి ఉండొచ్చంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది ఈ అంశాన్ని గురించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, మొదట రాజమౌళి టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి అసలు శ్రీనివాసరావు ఎక్కడ కనిపించట్లేదు? ప్రస్తుతం ఇదే ఆ హాట్ టాపిక్గా మారింది సినిమా ఇండస్ట్రీ మొత్తంలో. దాదాపుగా 48 గంటలు గడుస్తూ ఉంది. శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేయడంతో పాటు సుదీర్ఘమైన లేఖ కూడా రాశారు. ఇదే తన మరణ వాంగ్మూలంగా తీసుకోవాలంటూ కూడా ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. తనను రాజమౌళి రకరకాలుగా వేధింపులకి గురి చేస్తున్నాడు. తాను ఎక్కడ కూడా బయట వేరే పని చేసుకొని బతికే అవకాశం లేకుండా తనను ఎక్కడికక్కడ కట్టడి చేసేశాడు. ఇక నన్ను బయట ఎవరు కూడా ఆదుకోలేరు. టాలీవుడ్ అగ్రదర్శకుడుగా ప్రస్తుతం దర్శకధీరుడుగా రాజమౌళి ఉన్నాడు. నేను ఒకేసారి కెరీర్ ప్రారంభించినప్పటికీ తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. తాను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. కుటుంబం కూడా లేకుండా ఒంటరిగా మిగిలిపోయాను. కానీ తనను మా ముగ్గురు మధ్య జరిగిన ఆ వ్యక్తిగతానికి సంబంధించిన వ్యవహారంలో తనను తీవ్రంగా అనుమానిస్తూ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను అటు రాజమౌళి కుటుంబ సభ్యులకు కూడా పంపించారు. అయితే ప్రస్తుతం దీనిపైన అటు రాజమౌళి ఎక్కడా కూడా స్పందించలేదు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఆచూకీ ఎక్కడా అంటూ పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అటు వీడియో విడుదల చేసి 48 గంటలు గడుస్తున్నా శ్రీనివాసరావు ఇంతవరకు ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు. అయితే మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అటు శ్రీనివాసరావుని ఇప్పటికే అటు రాజమౌళి కుటుంబ సభ్యులు పిలిపించారు. అతన్ని సర్ది చెప్పి అతన్ని చల్లబరిచే ప్రయత్నం జరుగుతుంది అనే వార్తలు వినపడుతున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో అటు కీరవాణి పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ పెడుతున్నారు. దానిలో చాలా బిజీగా రాజమౌళి కుటుంబం కావచ్చు, మొత్తం కీరవాణి కుటుంబం అంతా కూడా దానిలో బిజీగా ఉన్న సమయంలో ఇటువంటి ఆరోపణలతో శ్రీనివాసరావు రావడం కొంత ఇబ్బందికర పరిణామంగానే చెప్పాలి. అయితే అటు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న కీరవాణి ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. శ్రీనివాసరావు ఎందుకు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నాడు, ఎందుకు అతను ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది, అతను కూడా చాలా కాలంగా రాజమౌళి కీరవాణి కుటుంబంలో ఒకటిగా మసిలేవాడు, అలాంటిది ఇప్పుడు ఎందుకు అతను ఈ రకమైన ఆరోపణలు చేస్తూ అటు వీడియో తయారు చేయాల్సి వచ్చింది, తదితర వివరాలన్నింటినీ కూడా అటు రాజమౌళి కుటుంబ సభ్యులైతే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కీరవాణి అయితే అటు కుటుంబ సభ్యులతో అటు శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావుకు రాజమౌళి కుటుంబం అత్యంత సన్నిహితమైన కుటుంబం. అతనికి వ్యక్తిగతంగా ఎవరు కూడా బంధువులు కానీ ఇతర స్నేహితులు కానీ లేరు. రాజమౌళి స్నేహితులందరూ కూడా శ్రీనివాసరావుని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు. కానీ గడిచిన 2 రోజులుగా శ్రీనివాసరావు ఆరోపణలు చేసిన తర్వాత అతను అదృశ్యం అవడం పట్ల అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే కీరవాణి ఆయన్ని పిలిపించి తన ఇంట్లోనే పెట్టుకొని అతనికి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఎందుకు రాజమౌళిని ఈ రకంగా టార్గెట్ చేసి ఈ రకమైన అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆయనను కౌన్సిలింగ్ చేసే పనిలో ఉన్నారు అంటూ కొంతమంది అటు కీరవాణి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మరికొంతమంది అటు శ్రీనివాసరావు నిజంగానే అటు చాలా రోజులుగా రాజమౌళి కుటుంబంతో కావచ్చు, కీరవాణి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు, వాళ్ళ తరపున అన్ని పనులు
పనులు అతనే చక్కబెట్టేవాడు. అతను నిజంగానే ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అందుకే కీరవాణి ఆయన ఇప్పుడు బయటపడాల్సి వచ్చింది. ఇప్పుడు అతన్ని ఏం చేశారు అనే దానిపైన కూడా కొంతమంది ఇండస్ట్రీలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ పోలీసులు ఆ వీడియోను చూసి సుమోటోగా దీన్ని తీసుకుంటే అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయంటూ కూడా కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు శ్రీనివాసరావు ఆచూకీ మీదైతే పెద్ద ఉత్కంఠే కొనసాగుతుంది. గడిచిన 48 గంటలుగా అతని 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 2 కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, అతను ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం, ఇవన్నీ కూడా కొంత అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. రాజమౌళి దీనిపైన ఏ రకంగా స్పందిస్తారు, ఈ కథకు ఎండ్ కార్డ్ ఎట్లా వేస్తారు అనే దానిపైన అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్ యూ.